అనంతపురం జిల్లాలో బీసీ నాగరాజు మాట్లాడుతూ బలహీన వర్గాల హక్కులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో బీసీ నాయకుడు నాగరాజు రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలకు పార్లమెంట్ లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంపై ప్రశ్నించిన రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, స్టాలిన్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లను దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ఆయన ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ వెనుక బలహీన వర్గాల హక్కులను దెబ్బతీయాలనే కుట్ర ఉందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఆ అంశంపై గలం విప్పారని పేర్కొన్నారు. అలాగే స్టాలిన్ ను ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయ నేతగా కొనియాడారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏతో కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాల వల్ల విద్యావంతులకు స్థిరమైన ఉద్యోగాలు దక్కడం లేదని ఆక్షేపించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల విధానాన్ని దెబ్బతీసిన చరిత్ర చంద్రబాబు నాయుడుదేనని ఆరోపిస్తూ బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే నిజమైన రాజకీయ చిత్తశుద్ధి అవసరమని అన్నారు. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కూడా స్పష్టమైన వైఖరి చూపాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రజాప్రతినిధులు తమ సమాజ హక్కుల కోసం గలం విప్పాలని, నాయకులను గుడ్డిగా అనుసరించవద్దని పిలుపునిచ్చారు. ద్రోహులుగా చూపించేటువంటి ప్రయత్నం ఇదే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి 87% దళిత, బలహీన వర్గాల, గిరిజనుల, మైనార్టీల హక్కుల్ని కాలరాయడానికి నరేంద్ర మోడీ తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వీరు 16వ తేదీ పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ పైన 131 రాజ్యాంగ సవరణ పేరుతో మహిళా బిల్లుని తీసుకురావడం అనేది దాని వెనుక ఉన్నటువంటి కుట్ర. ముఖ్యంగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాల పరిరక్షకుడుగా దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనార్టీల రాజకీయ హక్కుల కోసం గలవిప్పినటువంటి చరిత్ర పార్లమెంట్లో రాహుల్ గాంధీ అయితే, వాటన్నిటినీ కూడా ఈరోజు ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి స్టాలిన్ గారు ద్రవిడ ఉద్యమ నుంచి వచ్చినటువంటి రాజకీయ ఆనిముత్యంగా భావించాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాలకు, మైనార్టీలకి ఉంది అని ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఒక చారిత్రక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీల ముసుగులో ఆడుతున్నటువంటి ఆట. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన వీరు ఎన్డీఏ అడగకుండానే బీసీలకు, మెజార్టీ వర్గాలకు ద్రోహం చేసేటువంటి కుట్రకు శ్రీకారం చుట్టారు అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భావిస్తూ, నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించినటువంటి జాతీయ కమిటీలో 40% బలహీన వర్గాలకు మేము పదవులు ఇచ్చాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు సిగ్గుంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరు 1995 నుంచి 2026 వరకు బలహీన వర్గాల్ని ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను గండి కొట్టినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు లేనటువంటి ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు చదువుకున్నటువంటి యువతను నడి బజార్లో కేవలం కనీస వేతనం కూడా లభించకుండా డాక్టరేట్లు అయిపోయిన వాళ్ళు, పీజీలు అయిపోయిన వాళ్ళు, ఎంటెక్ అయిపోయిన వారు, బీటెక్ అయిపోయిన విద్యార్థులు 10,000కు 15,000కు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసేటువంటి స్థాయికి దిగజార్చింది మీరు కాదా? ఇది భారతదేశంలో ఉద్యోగాల్లో ఈ ప్రక్రియ లేదు. ఇక్కడే మీరు మొదటిసారిగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ వర్గాలకు తీరని ద్రోహం చేసినటువంటి మీ మామకు వెన్నుపోటు పొడిచింటే అది మీ కుటుంబ చరిత్ర అవుతుంది. కానీ మెజార్టీ ప్రజల హక్కుల్ని కాలరాచినటువంటి, నీతి మాలినటువంటి చరిత్ర మీదే అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి పాపంగా నేను మీకు నిరుద్యోగుల పక్షాన చెప్పడం జరుగుతుంది. ఇంకా రెండవది, బలహీన వర్గాల జపం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకు 80% నాయకత్వాన్ని అందిస్తే
మొదటి అసెంబ్లీలో సమావేశాల్లోనే ప్రజల మనిషిగా కీర్తి గడించినటువంటి రామారావు గారు బీసీలకు చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ స్థానిక సంస్థల్లోనూ 43.3% రిజర్వేషన్లు కావాలని చెప్పి చట్టం చేస్తే వాటిని చంద్రబాబు నాయుడు ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇద్దరు అల్లుళ్ళుగా ఆడ చేరుకొని తోడేళ్ల గుంపుకి నాయకత్వం ఇచ్చు ఆ రోజు ఆ జీవోని కొట్టివేయడానికి బలహీన వర్గాలకు రిజర్వేషన్ లేకుండా చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉద్యోగాలను చేసినటువంటి నీచులు మీరు కాదా అని చెప్పి ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రామారావు గారి పంచలు చేరినటువంటి అల్లుళ్ళు ఇద్దరిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఈరోజు 44% పదవులు ఇచ్చాటే మిమ్మల్ని మోయడానికా, మీ పాడి మోయడానికా బీసీలు ఉండేది? ఈరోజు మమ్మల్ని అన్ని విధాలా దాదాపు 20-25 సంవత్సరాలుగా రాజకీయాల్లో సమాధి చేసి ఒకవైపు ఏమో 2014 అసెంబ్లీలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీ ఏమైంది? మళ్ళీ అగైన్ 2024లో మీరు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు రిజర్వేషన్ అని చెప్పారు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిన కాపీని ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పేరుతో దొడ్డిదారిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసేటువంటి కుట్రకు నరేంద్ర మోడీ శ్రీకారం చుడితే దాన్ని అడ్డుకోలేని అసమర్థులుగా మీరు ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే డీలిమిటేషన్ బిల్లులో కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లులో కావచ్చు, ఎందుకు ఓబీసీల రిజర్వేషన్ పెట్టాలా అని చెప్పి నోరు మెదపలేని దద్దమ్మగా మిగిలిపోయాడు. సమాధానం చెప్పాలి. అదే పార్టీలో నిరంతరం నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని కీర్తిస్తున్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులారా, గంగిరెద్దుల మాదిరి తల ఊపద్దండి. మీకు కూడా ఒకటే జన్మ ఉంది. ఒక్కసారి పుట్టినవాడు గిట్టక తప్పదు. మీరు నిరంతరం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఊడిగం చేస్తారా? మీరు పుట్టినటువంటి జాతికి ద్రోహం చేస్తారా? ఇది ఒక చారిత్రక ఘట్టం జరుగుతున్నటువంటి సందర్భంలో అదే పార్టీ కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బీసీల ప్రతినిధిగా చెప్పుకుంటున్నటువంటి దొంగ నాయుడుగా చలామణి అవుతున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు పార్లమెంటులో ఎక్కడ పెట్టావు నీ గొంతు? ఎక్కడ తలదించావు నీ తల? ఇక్కడేమో 40% పదవులు ఇచ్చాము అని చెప్పి ఘనంగా చెప్తారు. అదే రామారావు గారు తీసుకొచ్చినటువంటి 43% రిజర్వేషన్లను కోర్టుల ద్వారా కొట్టేపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యులుగా ఉంది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి భార్య. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది అంటే దానికి మూల స్తంభం చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి కీలకమైనటువంటి దశలో పార్టీని, కేంద్రాన్ని నడుపుతున్నటువంటి మద్దతుతో మీరున్నప్పుడు ఎందుకు బీసీల పట్ల, మీకు బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పి సూటిగా అడుగుతాం. ఇది మోసం చేయడం కాదా? ఆ పార్టీలో ఎవరైనా బీసీల జపం చేస్తూ బీసీలను వాడుకుంటూ పదవులు పొందినటువంటి దద్దమ్మలారా, మీరు కూడా రండి, సమాధానం చెప్తారు. ఇంత కీలకమైనటువంటి సందర్భంలో కేంద్రం చేస్తున్నటువంటి కుట్రలకు, కుతంత్రాలకు మీరు తల ఉగ్గుతూ ఈ దేశంలో 56% ఉన్నటువంటి బీసీల యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటూ మళ్ళా యువ నాయకుడు అని చెప్పి నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి, ఇది తండ్రి కొడుకుల అడ్డారా? ఇది వారిద్దరూ చేస్తున్నటువంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయాలకు బీసీలు బలవుతూ ఉంటే సిగ్గు లజ్జ లేకుండా మీరు తల ఊపుతూ పాలిట్ బ్యూరోలో మాకు పదవులు ఇచ్చారు, రాష్ట్ర కమిటీలో పదవులు ఇచ్చారని చెప్పి ఆ ప్రకటనలు ఇచ్చుకొని మీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఊడిగం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలా అని చెప్పి, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది చంద్రబాబు నాయుడుదా, నారా లోకేష్దా, జగన్మోహన్ రెడ్డిదా, పవన్ కళ్యాణ్ కాదు. ఈరోజు పార్లమెంట్లో ప్రతిదీ జనాభా దామాష ప్రకారం బడ్జెట్ అలిగేషన్ జరుగుతూ ఉన్నాయి, నిధుల అలిగేషన్ జరుగుతూ ఉంది, ఉద్యోగ నియామకాల అలిగేషన్ జరుగుతూ ఉన్నాయి. మహిళా బిల్లును ప్రాతిపదికగా తీసుకున్నా కూడా మహిళల వాటా ఆకాశంలో సగం అని చెప్పి మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మరి 56% ఉన్నటువంటి బలహీన వర్గాల పరిస్థితి ఏమి అని చెప్పి రాజకీయ పార్టీని సూటిగా ప్రశ్నిస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ నకిలీ బీసీగా చలామణవుతూ 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీసీ ఓట్లు కీలకమైతే, అలాంటి వ్యక్తి, దేశ ప్రధాని పీఠంలో కూర్చున్న వ్యక్తి కూడా మోసం చేస్తూ ఉంటే ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న బీసీలకు, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ ఎక్కడా అని చెప్పి
రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సూటిగా ప్రశ్నిస్తూ ఈరోజు దళితుల ప్రయోజనాల్ని, బలహీన వర్గాల ప్రయోజనాల్ని, గిరిజనుల మైనార్టీల ప్రయోజనాల్ని సూటిగా ప్రశ్నించినటువంటి నేత రాహుల్ గాంధీ గారు. ఈరోజు హిందువుల పేరుతో దళితుల్ని, గిరిజనుల్ని, బలహీన వర్గాల్ని వాడుకుంటున్నారు. వారు హిందువులు అయినప్పుడు మరి చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం లేదా వద్దా అని అడిగినటువంటి మొదటి ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో మనకు కనిపించాడు. అదే ఈరోజు న్యాయస్థానంలో దళితులకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, మహిళా బిల్లులో ఓబీసీ మహిళల వాటా కావాలని చెప్పి గలం విప్పినటువంటి ఇండియా కూటమేమో మహిళలకి మోసం చేసిందని చెప్పి బయట మీరు ప్రచారం చేస్తున్నారు. నిజమైన మోసగాళ్ళు మీరు అని చెప్పి ఈరోజు బహుజన సమాజం, రాజ్యాంగ పరిరక్షకులు భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అనేక నాటకాలు ఆడుతూ అడగకుండానే మద్దతిచ్చి బీసీలకు, దళితులకు తీరని ద్రోహం చేశారు. ఈ మహిళా బిల్లు పేరుతో, రిజర్వేషన్ల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయానికి కూడా మొగ్గు చూపేటువంటి బాధ్యతని వీరు చేపట్టారు. వీరికి వ్యక్తిగత అజెండా తప్ప ప్రాంతాల అభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ పట్టలేదు అని నిన్న పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ సందర్భంగా జరిగిన ఓటింగ్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ తెలుగు ప్రజలకు ద్రోహం చేశాయని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, లేదా కేంద్ర పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు మీకు చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్ చేస్తారో మాకు సంబంధం లేదు. మొదట చట్టసభల్లో బీసీలకి 44% రిజర్వేషన్ బిల్లును పెట్టండి. మహిళా బిల్లులో ఓబీసీ మహిళ, దళిత మహిళ కోటాను ఎంటర్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు ఈ బిల్లులకు పార్లమెంట్లో ఏకాభిప్రాయంతో మహిళా బిల్లు పైన, డీలిమిటేషన్ పైన, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల పైన, మహిళా బిల్లులో ఓబీసీ మహిళా వాటా పైన ఏకాభిప్రాయంతో 131 రాజ్యాంగ సవరణ ద్వారా చేపట్టాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తుంది, డిమాండ్